న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా యాంకర్ సుమ, హైపరాది, నూకరాజు, సౌమ్యారావు, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రామ్ ప్రసాద్ అలాగే ఇతర కమెడియన్లు, బుల్లితెర సెలబ్రిటీలతో దావత్ అనే షో ప్లాన్ చేశారు. రీసెంట్ గా విడుదలైన ఈ షో ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సౌమ్యారావు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాపులర్ అయ్యింది. యాంకర్ రష్మి తరహాలోనే ఆమెకి తెలుగు సరిగ్గా రాదు. కానీ ఎలాగో అలా మేనేజ్ చేస్తూ నెట్టుకొస్తోంది. కొన్నిసార్లు ఆమె మాట్లాడే తెలుగు డబుల్ మీనింగ్ గా, బూతులుగా మారిపోతున్నాయి. దీంతో సౌమ్యారావు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దావత్ ప్రోమోలో డైరెక్ట్ గానే సౌమ్యారావుపై కమెడియన్ నూకరాజు విరుచుకుపడ్డాడు. తెలుగు సరిగ్గా మాట్లాడటం చేతకాని వారు యాంకరింగ్ ఎందుకు చేయటం అంటూ దుమ్మెత్తిపోశాడు. సౌమ్యారావు కూడా నూకరాజుకి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. నా మాతృభాష కన్నడ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా యాంకరింగ్ చేయగలుగుతున్నాను. ఎంతో కొంత తెలుగు మాట్లాడగలుగుతున్నాను అంటే చాలా గొప్ప విషయమని సౌమ్యారావు తెలిపింది. నూకరాజు మాట్లాడుతూ మీరు 10 మాటలు మాట్లాడితే 8 బూతులే ఉంటున్నాయి అంటూ తీవ్రంగా విమర్శించాడు. దీంతో సౌమ్యారావు కోపం కట్టలు తెంచుకుంది. మీరు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి కన్నడ నేర్చుకుని నాలాగా యాంకరింగ్ చేయగలరా అని అడిగింది. నూకరాజు బదిలిస్తూ నాకు వేరే భాష రాకుంటే అక్కడికి నేను వెళ్లను అంటూ కౌంటర్ ఇచ్చాడు. భాష రాకుంటే అందులో యాంకరింగ్ చేయకూడదు అనేది నూకరాజు ఉద్దేశం. అలాంటప్పుడు నన్ను షోకి పిలవద్దు, తెలుగు వారినే పిలుచుకోండి అంటూ సౌమ్యారావు గట్టిగా అరిచేసింది. వీళ్ళిద్దరి మధ్య కంప్లీట్ గా అసలేం జరిగింది అనేది డిసెంబర్ 31న తెలియనుంది. హైపరాది కూడా ఏదో విషయంలో గొడవపడి ఛాలెంజ్ చేశాడు. అది నిరూపిస్తే తాను ఈటీవీ వదిలేసి వెళ్లిపోతానని తెలిపాడు. ఆరియానా, ఇమాన్యుయల్ మధ్య కూడా వివాదం భగ్గుమంది. తనపై దిక్కుమాలిన జోకులు వేయొద్దు అంటూ ఆరియానా ఇమాన్యుయల్ కి వార్నింగ్ ఇచ్చింది.